హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. ఈరోజు గురువారం 12/10/2023 ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్, నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. లాగాస్ ఆఫ్ ద సోల్ అనే విషయంలో ఉన్నాం మనం. ఈశ్వర చైతన్య తరంగం, ఆత్మ యొక్క చైతన్యం, జీవ ప్రసారాలు, ఆత్మ యొక్క జీవ ప్రసారాలు అంటే ఈశ్వర చైతన్య తరంగ ప్రసారం. అవి ఈ బైబిల్లో ఎక్కడెక్కడ ఏ పద్ధతిలో ఇచ్చారో వాటిని ఇక్కడ ఉదాహరణగా 1-2 సంఘటనలు మనకి వివరించారు దీంట్లో. ఈ ఈశ్వర చైతన్య జీవ తరంగం అనేటప్పుడు కల్లా అనుభూతికి సంబంధించిందిగా, అంటే సమస్తంలోనూ మనం 3 ప్రసారాలని చెప్పుకుంటున్నాం. 3 జీవ ప్రసారాలు, 3 రకాల పనులు చేస్తూ ఉన్నటువంటి ఆ జీవశక్తి ఏదైతే ఉందో, జీవ చైతన్యం, అది ఎల్లడలా వ్యాపించి ఉంది. కాబట్టి అది ఎక్స్పీరియన్స్, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అనుభూతి చెందటం. అట్లాగా మనకి కొన్ని సంఘటనలు, ఈ సంఘటనల ద్వారా మనం ఆ అనుభూతి మనం ఆ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ పొందటానికి
ఆ దివ్యానుభూతి పొందటానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా ఎట్లాగా మనకు ఉపయోగపడుతుందో దీంట్లో వివరంగా ఇచ్చారు మనకి కొన్ని ఉదాహరణలు. ముఖ్యంగా అపోస్టల్ పౌల్ ఆయన దీన్ని దర్శించాడు. అదే ఎల్లడల్లా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఒకే ఒక చైతన్యం మీద ఉందో దాన్ని ఆయన ఎవిడెంట్లీ టుక్ దిస్ వ్యూ. ద అపోస్టల్ పౌల్ ఎవిడెంట్లీ టుక్ దిస్ వ్యూ. ఈ విధమైనటువంటి దృక్పథాన్ని ఆయన తీసుకున్నాడు. తీసుకుని దాన్నే మొత్తం అంటే ఆయన అనుభూతి చెంది, తను ఇట్లాగ అనుభూతి చెందాను, మీరు కూడా ఇట్లాగ అనుభూతి చెందండి అన్నట్టుగా కొంతమందికి లేఖలు రాశాడు. కొన్ని ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి. సో, దాంట్లో ఒకటేంటంటే, ఫర్ హిమ్ ద నేటివిటీ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ ఎ కండిషన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్. ఫర్ హిమ్ ద నేటివిటీ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రీస్తు అనంగానే మనకి యెరూషలేం అక్కడ జన్మించాడు, అక్కడ తిరుగాడాడు అన్నట్టుగా మనం ఒక ప్రాంతానికి పరిమితముగా, ఒక రూపానికి పరిమితముగా మనం చెప్పుకుంటాం. ఇంక ఇప్పుడు లేడు. భౌతికంగా ఇప్పుడు లేడు ఆయన. అప్పుడు ఆ రోజున చేసినటువంటి మహిమలు, ఆ స్వస్థతా కార్యాలు వాటిని మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన మీద నమ్మకము, విశ్వాసం ఉంచడం వల్ల ఇప్పటికీ ఆ స్వస్థతా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్వస్థత జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా. కానీ ఆ పద్ధతిలో అప్పుడు ఒకప్పుడు ఉన్నవాడు అన్నట్టుగానే మనము ఆయన గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ అట్లా కాకుండా అది కండిషన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్. అది పరిమితం చేసినట్టు అవుతుంది మనం. ఆత్మని పరిమితం చేసినట్టు. ఆ దేహం వరకు పరిమితం, ఆ రూపం వరకు పరిమితం చేసినట్టు అవుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఫర్ హి సెడ్ ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్. నేను మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. ఎప్పటి వరకు? అంటిల్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. మీ అందరిలోను ఆయన జన్మించేదాకా, ఆయన ప్రసవింపబడేదాకా, ఆయన పుట్టేదాకా నేను ప్రసవ వేదన పడుతూ ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే మీలో ఆయన పుట్టాలి అన్నట్టుగా. ఈయన ప్రసవ వేదన పడితే ఏమవుతుంది? ఆ దైవ కుమారుడు మన క్రీస్తు జన్మించడం జరుగుతుంది. ఎవరో జన్మించాలి కదా! ప్రసవ వేదన అంటే ప్రసవింపబడాలి ఏదో. ఆ ప్రసవింపబడటము ఈ క్రైస్ట్ అనేది. క్రీస్తు తత్వము. ఆ క్రీస్తు వీళ్ళందరిలోనూ ప్రసవింపబడాలి అన్నట్టుగా ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్ అంటిల్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. మీ అందరిలోనూ మీరు క్రైస్తుగా మీ అందరిలోనూ క్రైస్తు జన్మించేటట్టుగా. అదే గలతీయులకి రాసిన విషయంలో అది చెప్పాడు అన్నమాట. దాని దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. గలతీయులకి రాసిన లేఖని మనము చదువుకుంటున్నాము. 4వ అధ్యాయంలో 19వ వాక్యంలో ఉంది. నా పిల్లలారా, ఆయన గలతీయులు కొంతమందికి ఉత్తరాలు రాశాడు ఆయన. కొరింథీయులకి, గలతీయులకి, అలాగే ఎఫెసీయులకి, ఇప్పుడు ఫిలిప్పీయులకి ఇట్లాగా ఒక లేఖలాగా రాశాడు. లేఖ అంటే వాళ్ళలో ఆ పరివర్తన వచ్చేటట్టుగా, వాళ్ళలో క్రీస్తు అనుభూతి చెందేటట్టుగా, క్రీస్తుని అనుభూతి చెందేటట్టుగా, క్రీస్తు వాళ్ళల్లో జన్మించేటట్టుగా అంత ఇదిగా రాశాడనమాట. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీలో ఆ క్రీస్తు జన్మించాలి అన్నది ఆయన యొక్క ప్రసవ వేదన.
ఆ ప్రసవ వేదన అనుభవించడం తర్వాత ఏమవుతుంది? ప్రసవించడం జరుగుతుంది. ఏమిటి ప్రసవించడం అంటే, ఆయన ఏదైతే భావిస్తున్నాడో, ఆయన ఏదైతే తలుస్తున్నాడో అందరిలోనూ క్రీస్తు అనుభూతి చెందాలి వాళ్ళు. క్రీస్తు జన్మించాలి. అందరిలోనూ క్రీస్తు ఉన్నట్టుగా వాళ్ళు అనుకోవాలి. తాము క్రీస్తు స్వరూపులం అన్న భావనలోకి రావాలి వాళ్ళు. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. సరే, ఇప్పుడు రావడానికి సాధ్యపడక ఈ ఉత్తరం ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడన్నమాట. ఈ పత్రిక ద్వారా. ఇంకొక రకంగా మీకు దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క విషయాన్ని. అంటే క్రీస్తు ధర్మము, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడటము, దానికి సంబంధించి ఇంకొక పద్ధతిలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా! అబ్రాహాంకి ఇద్దరు కుమారులు కలిగారు. అయితే నిజ భార్య వలన ఒక కుమారుడు, ఆ ఇంట్లో పనిచేస్తున్న దాసి వలన ఒక కుమారుడు కలిగారు. మనకి ఎట్లాగైతే భారతంలో గూడా అది వస్తుంది. వ్యాసుల వారి వలన దాసితో దాసితో ఉండడం వలన విదురుడు జన్మించాడు. వీళ్ళ ఇద్దరి వల్ల మనకి అంబిక, అంబాలిక వాళ్ళ ద్వారా కొంత ఇద్దరు వచ్చారు. మన పాండురాజు, ధృతరాష్ట్రుడు వాళ్ళు జన్మించడం జరిగింది. అట్లాగా ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చాడిక్కడ. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా! అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. అంటే కలిస్తే పుట్టారు. ఆ కుమారుడు పుట్టాడు. వీళ్ళిద్దరూ భౌతికంగా కలిస్తే. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అంటే కలవకుండానే మరియ ఎలాగైతే క్రీస్తును కన్నదో, ఆ మాదిరిగా అబ్రాహాం భార్య ఓ కుమారుణ్ణి కన్నది. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది. ఇట్లాగ చెప్పడంలో వాస్తవంగా అక్కడేదో జరిగింది ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి సంబంధించి అన్నట్టు కాకుండా, ఇది మొత్తం సృష్టికి సంబంధించిన విషయంగా ఇక్కడ చెప్పబడింది. సృష్టికి సంబంధించిన విషయాలే వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళట్లాగా దిగి వస్తారు. దైవాంశాలుగా దిగి రావడం వల్ల. ఇప్పుడు భారతంలోని పాత్రలన్నీ దైవాంశాలుగా దిగి వచ్చిన వాళ్ళు. గ్రహాల యొక్క అంశాలు, దేవతల అంశాలు వాళ్ళందరూ దిగి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ద్వారా ఒక నాటకంలాగా ఇక్కడ నటింపబడింది. సృష్టి యొక్క అమెరికా కూర్పుని మనకి తెలియజేయడానికి అన్నట్టుగా. రామాయణం అలాగే జరిగింది. భారతం అలాగే జరిగింది. అందుకే అది ఇతిహాసం అని అన్నారు వాటిని. ఇది ఇలాగా జరిగినది. ఎలా జరిగింది? ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి అనుగుణంగా జరిగింది. సృష్టిలో ఉన్నటువంటి శక్తులు ఏ ఏ పద్ధతుల్లో ఎలాగా వ్యవహరిస్తే ఏమేంటి జరుగుతుంది. దానికి మళ్ళీ ఈ భౌతికంగా ఈ స్థూలంగా ఉన్నటువంటి మానవాళి, సమస్త మానవాళి వాళ్ళ యొక్క భావాలు, ఆలోచనలు, వాళ్ళ కోపాలు, ద్వేషాలు, వాళ్ళ యొక్క ఆవేశాలు, ఉద్వేగాలు
వీటి యొక్క మొత్తం టోటాలిటీ వీళ్ళ మీదగా పనిచేస్తుంది. దైవాంశాలుగా ఎవరైతే వచ్చారో, దేవతాంశాలుగా, గ్రహ అంశాలుగా కిందకి ఎవరైతే దిగారో వాళ్ళందరి మీదుగా ఇవి పనిచేసినాయన్నమాట. మోసము, కుట్ర, దగ అన్నదేదైతే ఉందో అది ధృతరాష్ట్రుడి మీదుగా, దుర్యోధనుడి మీదుగా పనిచేసింది. అలాగే ధర్మము, న్యాయము, సమానత్వము ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మరాజు మీదుగా పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళందరూ సొంతగా ఏమి చేయలేదు. వీళ్ళందరి యొక్క టోటాలిటీ ఆ లక్షణం వీళ్ళ మీదుగా వీళ్ళని నడిపించిందనమాట ముందుకి. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఈ మొత్తం రహితం అయిపోయిందిక. మొత్తం పేరుకుపోయినటువంటి ఈ మానవాళిలో పేరుకుపోయిన కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ అది చాలా ఎక్కువగా అయిపోయింది. బ్యాలెన్స్ తప్పిపోయి అది బాగా ఎక్కువైపోవటంతో దానివల్ల ఏమైంది? ధర్మము, న్యాయము ఇవన్నీ తక్కువగా అయిపోవటం జరిగింది. అందుకని వాటిని మళ్ళా సమం చేయటం కోసం అని చెప్పి కృష్ణుడుగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. భగవంతుడు కృష్ణుడుగా అవతారం ఎత్తి దాన్ని సమం చేయటం జరిగింది. అట్లాగా ఇప్పుడు ఈ అబ్రహాం వీళ్ళని అట్లాగా మన బైబిల్‌లో వచ్చేటటువంటి పాత్రలన్నీ కూడా ఆ పద్ధతిలో మనము చూడాలి. మొత్తం ఈ భూగోళం మీద ఉన్నటువంటి స్థూలంగా ఉన్నటువంటి మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఏ గుణాలున్నాయో ఈ ఆసురీ శక్తులు, దైవీ శక్తులు ఈ రెండిటి మధ్యన ఘర్షణ ఎలా ఉంటుంది? ఆ ఆసురీ శక్తులు పెరిగినప్పుడు దాన్ని సమం చేయటానికి దైవీ శక్తిని మరలా పెంపొందించటానికి దైవ శక్తి పెంపొందేటప్పటికల్లా మళ్ళీ ఆసురీ శక్తి ఆటోమేటిక్‌గా తగ్గిపోవటం. ఈ 2 సమం అవటం. సమతూకంలోకి రావటం. అందువల్ల ఆ రెండిటికి ప్రత్యేకగా ఇక్కడ దాసి వలన ఒక కుమారుడు, అట్లాగే వాగ్దానమును బట్టి నిజ భార్యకి ఒక కుమారుడు జన్మించాడు. అంటే దైవీ శక్తిగా ఒక కుమారుడు, ఆసురీ శక్తిగా ఒక కుమారుడిని మనము సంకేతంగా ఇక్కడ పెట్టారు. అంటే 2 ఫోర్సెస్ అక్కడ నిలబడ్డాయి. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. దానికి తగిన విధంగా వాళ్ళు ఆ దైవాంశులుగా ఉన్నవాళ్ళు కిందకి దిగి వచ్చి ఇక్కడ అబ్రహాంగా పుట్టడం, అబ్రహాం దగ్గర దాసిగా ఉండడం ఒకళ్ళు, అబ్రహాంకి భార్యగా ఉండడం ఒకళ్ళు, మరలా వాళ్ళకి కుమారులుగా పుట్టటం ఈ విధంగా జరిగింది. వీళ్ళని ఒక కుటుంబానికి ఒక మా మనలాంటి మనుషుల్లాగా మనం లెక్క వేయకుండా మొత్తానికి ప్రతీకగా అక్కడ నిలబడున్నారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ గ్రంథంలో వాళ్ళకి స్థానం ఇవ్వబడింది. మరి అట్లా ఎంతో మంది ఎన్నో కుటుంబాలున్నాయి గదా! వందలు, వేలు, లక్షలు, కోట్ల కుటుంబాలు అలాగా జరిగిపోయినాయి గదా! ఇన్ని వేల సంవత్సరాల నుంచి. మరి ఎవరి సంగతి ఇక్కడ రాయలేదు. ఒక అబ్రహాంకి సంబంధించిందే ఇక్కడ రాశారు. అంటే దాని యొక్క విషయం అదనమాట. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రలా సంతోషించుము. ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది.
ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. అంటే దాసి యొక్క కుమారులతో మొత్తం నిండిపోయింది. అంటే దాస్యం చేసేవాళ్ళుగా. దేనికి దాస్యం చేసేవాళ్ళుగా? ఈ స్థూలమైనటువంటి భౌతిక ప్రపంచానికి, భౌతిక విషయాలకి, భౌతికంగా ఉన్నటువంటి సుఖాలు పొందాలని. కామ సుఖాలు గాని, మామూలు ఇంకా ఇతర సుఖాలు గాని పొందాలని చెప్పి, పూర్తిగా భౌతిక స్థాయిలోనే జీవిస్తూ, ఆ విధంగా అంటే నేనే చేస్తున్నాననేది ఇంకొకటి. మళ్ళీ ఇదంతా గూడా నేను సంతోషపడాలి అన్న భావనతో మొత్తము నేను చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని పనులన్నీ తన మీద వేసుకుంటూ, ఈ విధంగా చేసేటప్పటికల్లా ఆ పనులకి దాస్యం అయిపోయినట్టుగా అయిపోయింది. దోసలైపోయినట్టుగా అయిపోయింది. అంటే బంధితులైపోయినట్టుగా ఉంది. ఆ కర్మ ఫలాలన్నిటికి మళ్ళా ఈ బంధించటం జరుగుతూ ఉంది. ఆ కర్మ ఫలాల ద్వారా మనము బంధింపబడుతూ ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బంధింపబడేవాళ్ళు ఎక్కువైపోయారు. దాస్యము చెందుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాస్య కుమారుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకనే ఏమంటున్నారు? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే దాస్యం అంటే మనకి స్క్వేర్. అట్లా స్వాతంత్ర్యము అంటే స్క్వేర్. అంటే మనం బంధ విముక్తులముగా మారేటట్టుగా. స్వతంత్రురాలి కొడుకులముగా ఉంటే బంధ విముక్తులమవుతాం. బంధ విముక్తులమయ్యామంటే అర్థం ఏంటి? ఆత్మగా మనం మారిపోవటం జరుగుతుంది. ఏకత్వానుభూతిలోకి వెళ్ళటం జరుగుతుంది. అట్లా మీరు ఆ పద్ధతిలో ఆలోచించండి. స్వతంత్రురాలి కొడుకులుగా, స్వతంత్రురాలికి వారసులుగా మీరు అవ్వండి అని చెప్పి అట్లా రాశాడు. మనకి దీంట్లో కూడా అదే కథ వస్తుంది. మన మొదట్లో ఉన్నది అదితి, దితి అనేది ఒకటుంది. అంటే రాత్రికి, పగలుకి అంటే ఆసురి శక్తికి, దైవీ శక్తికి ప్రతీకలుగా కశ్యపుడు అనే ప్రజాపతికి ఇద్దరు భార్యలున్నారు. ఇక్కడ ఇద్దరు భార్యలు అనే పద్ధతిలో ఇక్కడికొచ్చింది. ఒకళ్ళు రాత్రికి, ఒకళ్ళు పగలుకి. ఒకళ్ళు ఆసుర శక్తికి, ఒకళ్ళు దైవీ శక్తికి ప్రతీకలుగా వాళ్ళు ఇద్దరు భార్యలు అక్కడ ఉన్నారు ఆయనకి. ఈ ఇద్దరు భార్యలకి సంతానం కలిగింది. సంతానం కలిగితే ఈ దైవీ శక్తికి సంబంధించిన సంతానం గరుత్మంతుడుగా వచ్చాడు. ఆసుర శక్తికి సంబంధించిన సంతానంగా నాగులొచ్చినాయి. అంటే పాములు సంబంధించి నాగజాతి ఉద్భవించింది. ఇప్పుడిక్కడ ఈ ఆసురి శక్తికి సంబంధించిన ఆమె ఏం చేసింది? నాగజాతికి సంబంధించిన తల్లి అంటే ఆయన భార్య తన ఇంకొక ఆమెతో పోటీ పెట్టి అంటే ఆమెని తన దాస్యంలోకి తెచ్చుకోవాలని పోటీ పెట్టి ఆ పోటీలో ఆమె గెలిచి అంటే ఒక గుర్రాన్ని చూపించి ఇంద్రుడి గుర్రం ఉచ్చేశ్వరం అంటాము. అది తెల్లటి తెలుపుగా ఉంటుంది. అది దాన్ని వీళ్ళు చూసినప్పుడు వినత, కద్రువ గదా! వినత ఏమో ఇది తెల్లగా ఉంది అంది. కద్రువ కాదు దాని తోక నల్లగా ఉందని చెప్పింది. కాదు తోక గూడా తెల్లగానే ఉంది అని అంది. అయితే పందెం వేసుకుందాం. మనం దగ్గరికి వెళ్లి చూద్దాము రేపు. అది నల్లగా ఉంటే
నువ్వు ఓడిపోయినట్టు. తెల్లగా ఉంటే నేను ఓడిపోయినట్టు. ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలి. అది అక్కడ వాళ్ళు పెట్టుకున్న నిబంధన. సరే ఈ కొడుకులకేం చెప్పింది కద్రువ, ఆయన నాగులకి, మీరు వెళ్లి ఆ తోకని చుట్టూ ఉండండి. అప్పుడు తోక నల్లగా కనిపిస్తుంది అని ముందే హెచ్చరించి, ఆ తర్వాత ఆ గుర్రం దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటప్పటికల్లా గుర్రం ఆ తోక మొత్తం గూడా ఇవి చుట్టుకొని ఉండటంతో నల్లగా కనిపించింది. దాంతో వినత ఓడిపోయినట్టయిపోయి అంటే గరుత్మంతుడి తల్లి దాస్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కద్రువకి దాస్యం చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు గరుత్మంతుడు ఆమెను అడుగుతాడు. మా తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయాలంటే ఏమిటి? అంటే ఇప్పుడు స్వతంత్రురాలిగా ఉన్నటువంటి ఈమె, అంటే దైవీ శక్తికి సంబంధించిన ఆమె, ఏకత్వానికి సంబంధించిన ఆమె, అనేకత్వానికి దాస్యం చేయాల్సొచ్చింది. అంటే అనేకత్వము దాని యొక్క ఆధిక్యత పెరిగింది. అనేకత్వం అంటే భౌతిక స్థితికి సంబంధించిన, స్థూల స్థితికి సంబంధించినటువంటి. అప్పుడేం చేసింది, "నువ్వు అమృతం తెచ్చి నా పిల్లలకిస్తే, అప్పుడు నీ తల్లిని దాస్యం నుంచి విముక్తం చేస్తాను" అనంది. అప్పుడు అమృతం తీసుకొని, అమృత భాండాన్ని తీసుకొని, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకొని గరుత్మంతుడు ఆ గడ్డి మీద పెడితే, అయితే ఒక కండిషన్ పెడతారు. కొద్ది సమయాన్నే నేనిక్కడ ఉంచుతాను. అది ఎక్కువ సేపు ఇక్కడ ఉండటానికి వీల్లేదు కాబట్టి. అసలు భూలోకానికి దాన్ని తేకూడదు. ఒకవేళ తెచ్చినా గాని చాలా తక్కువ సమయమే ఇక్కడ ఉంచటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే మీరు దాన్ని ఉపయోగించుకోండి. నేను వెంటనే అది తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళంగానే మా తల్లిని దాస్య విముక్తిగా ప్రకటించాలి అని చెప్పంటాడు. సరే అంటుంది. వాడు తీసుకొచ్చినోడు తెచ్చి అలా పెట్టాడు. మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోయాడు. టైం అయిపోయిందన్నాడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకప్పటికి ఇక కుదరలేదు. కానీ మరి ఆమె ఎట్లాగైతే అక్కడ మోసం చేసిందో, మరి అట్లాగే ఇక్కడ కూడా జరిగిందనమాట అది. సరే దాస్య విముక్తం చెందింది. అట్లాగా అంటే ఆసురీ శక్తి నుంచి దైవీ శక్తి ఆ బంధనాల నుంచి విడిపడింది. అట్లాగే ఇప్పుడు స్వతంత్రురాలి వారసులుగా మనం రావాలిప్పుడు. వినత వారసులుగా మనము ఉండాలి. గరుత్మంతుడి వారసులుగా మనమందరము కావాలి. అంటే అందరూ గూడా వాళ్ళే మన ఆసురీ శక్తికి సంబంధించిన వాళ్ళు గూడా ఈ పద్ధతిలోనే రావడం అన్నట్టుగా. ఐ ట్రావెల్ ఇన్ బర్త్ అగైన్ అంటిల్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. గలతీయులకు రాసిన విషయంలో అది చెప్పాడాయన పౌలు. అట్లాగే ఇంకొకటి అంటే మీలో క్రీస్తు స్వరూపము నిలబడాలి. క్రీస్తు స్వరూపము జన్మించాలి. పుట్టాలి మీలో క్రీస్తు స్వరూపము. అంటే ఎక్కడో ఒక చోట నేటివిటీ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడో ఒక చోట ఉన్నాడాయన. ఎక్కడో ఒక చోట జన్మించాడని కాదు. అందరిలోనూ క్రీస్తు వెలుగు ఉన్నది. ఆ వెలుగు పట్ల మీరు మేల్కొనండి అని వాళ్ళని ప్రోత్సహించాడనమాట. అప్పటికి నాకు ప్రసవ వేదన కలుగుతోంది. కాబట్టి మీ అందరిలోనూ ఆ వెలుగు వెలిగింపబడుగాక అని చెప్పి రాశాడు ఉత్తరం. ఈవెన్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆన్ ఎర్త్ ఆఫ్ ద హిస్టారికల్ క్రైస్ట్, అంటే వాస్తవంగా ఆయన కూడా మరి ఆ దైవాంశే రూపం తీసుకుని భూలోకంలో జన్మించాడు. క్రీస్తుగా జన్మించాడు. ఆ దైవాంశ. హూమ్ పౌల్ నెవర్ మెట్. విచిత్రం ఏంటంటే పౌలు ఈయన ప్రత్యక్షంగా చూడలా క్రీస్తుని. క్రీస్తు సిలువ వేయబడ్డాక ఆ తర్వాత ఇటేపు వచ్చాడు. ఆ తర్వాత తెలిసింది ఆయనకి క్రీస్తు గురించిన విషయం. ఆ తర్వాత వచ్చిన ఆయన అన్నమాట. అట్లాగా ఆయన ప్రత్యక్షంగా, భౌతికంగా ఆయన్ని కలవకపోయినప్పటికీ, ఆయన తనలో
తన హృదయంలో ఆయన్ని నింపుకున్నాడు. అట్లా అందరిలోనూ అలాగ నింపుకోవాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈస్ రిగార్డెడ్ బై హిమ్ యాజ్ ఎ మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్ రాదర్ దాన్ అన్ ఎక్స్‌టర్నల్ విజిటేషన్. క్రీస్తుని ఫిజికల్‌గా, భౌతికంగా దర్శించటం కాదు ఇక్కడ విషయం. మనం అనుభూతి చెందాలి మన హృదయంలో. యాజ్ ఎ మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్. అంటే బయటకి కనపడకుండా ఉన్నది ఏదైతే ఉందో మార్మికంగా, నీకు రహస్యముగా. అంటే అనుభూతికి ఇంకా మనం బయటకి కనిపించేదేముండదు గదా! మనం ఏదన్నా తిన్నాము, చాలా రుచిగా ఉంది అన్నాము. రుచి ఏది ఎక్కడుంది బయట? లేదు. అనుభూతి ఉంది అనుభూతిగా ఉంది అంతే. రూపంగా అది మనకేమి కనపడదు. అట్లాగా క్రీస్తుని భౌతికంగా కలవడం అనే దానికన్నా, భౌతికంగా ఆ రూపంతో ఆయన్ని కలవడము అనే దానికన్నా, ఆయన మనగా ఉన్నాడు. ఆయనగా మనమున్నాము అన్న అనుభూతి మనకు కావాలి. మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. నాలో మొత్తం నిండి ఉన్నాడాయన. ఇక చివరికి ఆయనలో నేనున్నాను. ఆయనలో నేనున్నాను అన్న దానికి మనము ఆ అనుభూతికి మనం వెళ్ళాలి. రాదర్ దాన్ ఈస్ రిగార్డెడ్ బై హిమ్ యాస్ ఎ మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్. అట్లా మనము ఆయన్ని అనుభూతి చెందాలి గానీ, ఆయన్ని బయట ఎక్కడో చూద్దాము, విగ్రహంలో చూద్దాం లేకపోతే అట్లాగా కాకుండా, మనం ఈ విగ్రహారాధన ఎందుకు అక్కడ లేదు అంటే, ఒకదానికి మీరు పరిమితం చేయొద్దు. అందరిలోనూ ఆయన ఆయనలోనే మనందరము నిండి ఉన్నాం. ఆయన లేని ప్రదేశం లేదు. ఆయనలో మనమందరము నిండి ఉన్నాము. కాబట్టి మనలో గూడా మనంతా ఆయనే నిండి ఉన్నాడు. ఆయనలో మనం ఉన్నామంటే మళ్ళీ దూరమవుతుంది. మనలో గూడా ఆయన ఉన్నాడు. చెంబు సముద్రంలో బెడితే సముద్రంలో గు సముద్రంలో చెంబుంది. కానీ సముద్రం లోపల ఖాళీగా ఉంది గదా! అంతకుముందు. ఇప్పుడు ఆ సముద్రపు నీళ్ళే సముద్రమే ఆ ఖాళీలో గూడా ఉంది. ఆ చెంబు యొక్క లోపల గూడా సముద్రపు నీళ్ళే ఉన్నాయి. పూర్తిగా లోపల, వెలుపల మొత్తం ఆయనతో నిండిపోయింది. ఇంకా ఆయన తప్ప ఇంకొకటి లేదు అన్నట్టు అయిపోయింది. అట్లాంటి అనుభూతి మనకు కావాలి. అందుకని వాళ్ళు విగ్రహారాధనని వ్యతిరేకించారు. సరే దాన్ని అంటే ఆ విషయం చెప్తూ మీరు గూడా ఆ పద్ధతిలో ఆలోచించండనో, లేకపోతే మీరు విగ్రహారాధన ఎందుకు జేస్తున్నారని అడిగి, ఇక్కడ విగ్రహారాధన ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకంటే మనం ఆ స్థితికి రావడానికి ఇది ఉపయోగపడుతుంది ప్రాథమికంగా అన్నది ఒక విషయంగా. తర్వాత ఆ విగ్రహం ద్వారా ఎంతో శక్తి చుట్టూ ఉన్న మానవాళికి అందటానికి అవకాశం ఉంటుంది గాబట్టి, దాని ద్వారా మనము ఆ దైవీ శక్తిలోకి, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది గాబట్టి, అట్లా విగ్రహాలు పెట్టారు. విగ్రహారాధన జరుగుతుందిక్కడ అనేది ఎందుకు జరుగుతుందిక్కడ అనేది ప్రశ్నించకుండా, వీళ్ళు, వీళ్ళు గూడా విగ్రహారాధన కాకుండా మనము మొత్తం ఆయనలో ఉన్నాము. కాబట్టి మనలో గూడా ఆయన నిండి ఉన్నాడు అన్న భావనతో విగ్రహారాధన వద్దన్నారు. కానీ ఆ భావన పోయింది. ఆ తర్వాత మిగిలిందేంటి? విగ్రహారాధన వద్దు. అదొక్కటే మిగిలింది భౌతికంగా. దాన్ని పట్టుకొని ఇక బయలుదేరారు ప్రపంచం మీదకి. అదో పిచ్చిలాగా ఇంకా ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడ పగలగొట్టడం మొదలుపెట్టారు. అది అందితే ఇది పగలగొట్టడం అనేది జేసేవాళ్ళు కాదు. అది అందలేదు. ఆయనలో మనమున్నాము. కాబట్టి క్రీస్తు స్వరూపము మన యందు నిండి ఉన్నది. సమస్తము క్రీస్తు స్వరూపముగా ఉంది. అంటే అప్పుడిక ఇంకో దాన్ని వినాశనం చేయాలి అన్న ఆలోచన రాదు. అంటే సగం అందేటప్పటికల్లా వచ్చిన ఇబ్బందులు ఇటువంటివి.
అంటే కాలక్రమం మొట్టమొదటగా ఏదుందో క్రీస్తు చెప్పిన విషయము. ఆయన వెళ్ళంగానే ఇంకా వేరే రకంగా మారిపోవటం జరుగుతుంది. ఒక పౌలు ఉండి ఆ క్రీస్తు యొక్క అసలైన విషయాన్ని, ఆయన చెప్పినటువంటి విషయాన్ని, ఈ దైవంతో నిండి ఉన్నది ఇది అని క్రీస్తు ఏదైతే చెప్పాడో, అది పౌలు ఆ క్రీస్తుని భౌతికంగా దర్శించకపోయినా, ఆ విషయాన్ని అందరిలోనూ ప్రచా అందరిలోనూ అది నిండి ఉండటానికి, అందరిలోనూ ఆ వెలుగు మేల్కొలపటానికి ఆయన ప్రయత్నం చేశారు. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.